దోషపెడుతురు కదా 1000 కోట్లు. ఏముంది కార్మికులతో నష్టం మీకు చెప్పండి. ఇదొక పక్క. ఇంకో పక్క సింగరేణి సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. గవర్నమెంట్ రూల్ అప్లై కాదు, ఇప్పటిదాకా రియాజ్ అన్న గారు చెప్పినట్టు గవర్నమెంట్ రూల్ అప్లై కాదు, అది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. ఇప్పుడు దాంట్లో ప్రభుత్వం బకాయిలు ఎన్ని బకాయిలు? మొత్తం 47,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం ఇలా కడతలేదు సింగరేణికి. మరి ఎట్లా సంస్థ ఎట్లా సస్టైన్ అవుతుంది? అంటే బొగ్గు సప్లై చేస్తే ఎవరైనా ఒక వస్తువు ఇస్తే ఇమీడియట్ గా తీసుకుంటారు. బొగ్గు సప్లై చేస్తే ఇవ్వకుండా ప్రభుత్వం ఆపినటువంటి బకాయిలు 20,646 కోట్లు. అట్లనే విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి బకాయిలు 26,369 కోట్లు. అంటే మొత్తం 47,000 crores సింగరేణి సంస్థకి ఇవ్వకపోయేసరికి జీతాలు ఇవ్వడానికి కానీ, కొత్త మెషినరీ కొనడానికి కానీ, కార్మికుల సేఫ్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఐటమ్ కొనడానికి కానీ ఇలా పైసలు లేక ఇబ్బంది పడుతుంది. ఓకే, పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నాం. మరి అట్లాంటప్పుడు మీకు ఎందుకు రాజస్థాన్లో పోయి సోలార్ పెట్టుడు ఎందుకు? నువ్వు ఇంకొక కామెడీ ఏంటంటే కొత్త బిజినెస్ చేస్తామని ఒక బిజినెస్ మొదలు పెట్టింది సింగరేణి. ఇది దయచేసి సింగరేణి యువ కార్మికులందరూ తెలుసుకోవాలి, ఎక్స్పోజ్ చేయాలి ఈ విషయాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం బిజినెస్ ఇది? బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీ అని చెప్పి పెట్టిండ్రు. సరే, సంతోషం, పెట్టిండ్రు. ఏంది దీని ఏందట అంటే ఈయన గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిరు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని. ఇప్పుడు ఆ సమ్మిట్ లో మరి ఎంఓఎల్ చూపియాలి కదా, 1000 కోట్లు వచ్చినాయని చెప్పాలి కదా. అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎంత చెప్పారు? 2,250 కోట్లతోని సింగరేణి ప్లస్ ఒక ప్రైవేట్ సంస్థ కలిసి ఒక కంపెనీ పెడుతున్నాము. దాని ద్వారా ఈ లిథియం అనేటటువంటి ఏదైతే వనరు దొరుకుతుందో దాన్ని రిఫైన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సంతోషం, పెడుతున్నారు. వీళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో తెలంగాణ వాళ్ళకని అనుకుంటే వాళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు? ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు ఆల్ట్మిన్ అనే కంపెనీ. ఈ కంపెనీ పెట్టిందే 2023లో. ఈ కంపెనీ మొత్తం విలువ 27 లక్షలు మాత్రమే, 27 lakhs మాత్రమే. 27 లక్షలు ఉన్న కంపెనీ ఒకటి వచ్చి సింగరేణితో టైఅప్ అయితే వీళ్ళు ఎంత బిజినెస్ చేస్తారట? 2,250 crores, 2,250 కోట్ల బిజినెస్ చేస్తారట. అసలు వినడానికి కూడా బాగుందా కనీసం? వాళ్ళు 2-3 వాళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళు. మొత్తం కంపెనీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏదో పేడప్ క్యాపిటల్ అంటారు కదా, ఆ కట్టింది 1,25,000, 1.25 lakhs. దీన్ని 2,250 crores కి చేస్తామని చెప్పి ఎంఓయూ చేసుకున్నారు. నేను బట్టి విక్రమార్క గారిని సవాల్ చేస్తా ఉన్నా, మీరు సిన్సియర్ అయితే, మీరు సీరియస్ అయితే, మీరు సింగరేణిని సేవ్ చేయాలనుకుంటే, సింగరేణి ద్వారా వచ్చే వనరులతోని తెలంగాణకు లాభం జరగాలని మీరు అనుకుంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ చిన్న 27 లక్షల కంపెనీతో సింగరేణి ఎందుకు పార్ట్నర్షిప్ చేస్తుంది? ఫస్ట్ థింగ్. ఓకే, పార్ట్నర్షిప్ చేస్తే బ్యాంక్ గ్యారంటీ సింగరేణి ఇస్తుందా, ఆల్ట్మిన్ అనే కంపెనీ ఇస్తుందా? మరి దీన్ని మొత్తం రిఫైనరీ పెట్టడం ద్వారా వచ్చే లాభాలలో ఆల్ట్మిన్ కంపెనీ వాటా ఎంత, సింగరేణి వాటా ఎంత? ఎందుకోసం ఇది పెడుతున్నారు రిఫైనరీ? ఈ ఏదైతే లిథియం రిఫైనరీ అని చెప్తా ఉన్నారో, ఈ లిథియం రిఫైనరీ ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మునిగిపోయి చేతులు కాల్చుకొని వెనక్కి తీసుకున్నారు, బ్రెజిల్లో ఇంకా అనేక దేశాలలో. మరి మీరెందుకు ఇది కొత్త ప్రయోగం చేస్తున్నారు? పోనీ చేస్తున్నారు, మరి ఊరు పేరు లేని కంపెనీతో ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ వివరాలు బయట పెట్టాలి, బ్యాంక్ గ్యారంటీ ఎవరు ఇస్తున్నారో చెప్పాలి, దీని వెనుకున్న పెద్దలు ఎవరో కూడా చెప్పాలని నేను బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంకో కంపెనీ ఏం పెట్టిండ్రు మన వాళ్ళు? సోలార్ పెడతాం రాజస్థాన్లో పోయి అని చెప్పారు. దానికి ఎంత? 11,000 కోట్లతోని సోలార్ పెడతామని చెప్పి చెప్తున్నారు. అందులో 72%, 74% సింగరేణి వాటా, మిగతా రాజస్థాన్ గవర్నమెంట్ వాటా అని చెప్తున్నారు. సంతోషం. కానీ ఎంత ఘోరం అంటే మామూలుగా ఒక్కొక్క మెగావాట్ సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే డబ్బుల కన్నా 3 ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టి పెడతా ఉన్నారు. ఇది అవుట్ రైట్ గా అవినీతి ఉన్నది దీంట్లో. దీని మీద కూడా మేము లెటర్ రాస్తాం, ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు కార్మికులను కాదు ఎంక్వైరీ చేయాల్సింది, ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రాజస్థాన్ లో పెట్టే దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఆల్ట్మిన్ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందం ఏందో దాని మీద కూడా నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం ఎప్పటి నుంచో కొన్ని అంశాలు అడుగుతా ఉన్నాం, ఎందుకంటే ఇంట్రొడక్షన్ కాబట్టి టకటక చెప్తా, మీరు అందరూ మాట్లాడాలి. ఏం అడుగుతున్నాం? ఒకటి, మెడికల్ బోర్డును పాత పద్ధతిలోనే నిర్వహించాలని అడుగుతున్నాం. దానికోసం ఇదివరకు హెచ్ఎంఎస్ ను జాగృతి ఆధ్వర్యంలో మనం పోయాడు సింగరేణి భవన్ ముట్టడి చేసి ధర్నా చేస్తే కరెక్ట్ గా 5 రోజులలో పెట్టిరా మెడికల్ బోర్డు, మళ్ళా కథం, మళ్ళా బంద్, మళ్ళీ పెడతలేరు. మెడికల్ బోర్డు రెగ్యులర్ గా పెట్టాలి. ఖచ్చితంగా దాన్ని ఎట్లా పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి విషయాన్ని ఇమీడియట్ గా మీరు చెప్పాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. 2, పెండింగ్ లో ఉన్న విజిలెన్స్ కేసులను తొందరగా విచారించి పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సొంత ఇల్లు పథకం ఏదైతుందో, కార్మికుల కోసం ఉద్దేశించినటువంటి సొంత ఇల్లు పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఇంకో డిమాండ్ చేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఆదాయ పన్ను ఉందో,
ఆ పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేయడం అన్నది తగ్గించాలి. ఇది ఒక్కసారి మా కార్మిక మిత్రులకు కూడా నేను చెప్పదలుచుకున్న కొంచెం డీటెయిల్ గా. ఎందుకు అడుగుతున్నాం ఐటీ ఎగ్జామ్షన్ అంటే, ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు 2015లోనే పార్లమెంట్ లో అడిగిన, నేను కంప్లీట్ గా బొగ్గు గని కార్మికులు ఎక్కడైనా దేశంలో ఉన్న వాళ్ళకు ఐటీ ఉండకూడదని చెప్పి అడగడం జరిగింది. ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇప్పుడు బదిలీ వర్కర్ ఉంటారు కేటగిరీ 1 ఈ ఐటీ ఎగ్జామ్షన్ వస్తే 12,000 to 15,000 వాళ్ళకు లాభం జరుగుతుంది. కేటగిరీ 4లో ఉంటారు ఎంప్లాయీస్, వాళ్ళకు 18,000 to 22,000 లాభం జరుగుతుంది. అట్లనే కేటగిరీ 6లో ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్, వాళ్ళకు 24,000 to 28,000 లాభం జరుగుతుంది. అట్లనే గ్రేడ్ సి టీ&ఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 30,000 to 35,000 లాభం జరుగుతుంది ఐటీ ఎగ్జామ్షన్ ఇస్తే. అట్లనే గ్రేడ్ బి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు 45,000 నుంచి 55,000 లాభం జరుగుతుంది. గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 65,000 నుంచి 80,000 లాభం జరుగుతుంది. కాబట్టి మేము ఈ ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఉట్టిగా ఏం అడుగుతలేము. ఇది చాలా రిస్కీ సెక్టర్, లైఫ్ రిస్కీ చేసే ఉద్యోగం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు దీని మీద అనేది యాజ్ ఎ పాలసీగా మేము అడుగుతున్నాం తప్పితే ఉట్టిగా కారణం లేకుండా అడుగుతలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి నేను డిమాండ్